అండ్ మీ పేరు? నా పేరు నిహారిక అండి. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా అందరూ సభలు పెట్టి అలాగే తగిన గౌరవం ఇస్తున్నాం, భద్రత ఇస్తున్నాం. స్టేటస్లు కూడా ఉమెన్స్ గౌరవించాలని అందరు చేస్తున్నారు. ఈ ఒక్కరోజే చేస్తారా? 364 రోజులు కూడా అలానే చేస్తారా? ఫస్ట్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మీరు చెప్పినట్టయితే సంవత్సరం మొత్తం ఎవరు రెస్పెక్ట్ చేయరు. మదర్స్ డే, సిస్టర్ డే ఆ రోజంతా ఒక్కటే మహిళలకి రెస్పెక్ట్ ఇచ్చి చేయడం ఉంటుంది. తర్వాత రోజు మామూలే, నువ్వేదంటే నేనేది. ఫస్ట్ అందరు బయట వాళ్ళ గురించి అంటే ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించుకోవడం బెటర్. వాళ్ళ అమ్మకి కానీ, అక్కకి కానీ, చెల్లెలకు కానీ ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే ఆటోమేటిక్గా సమాజానికి ఇస్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి రెస్పెక్ట్ అయినట్ట బయటకు వచ్చి నేను రెస్పెక్ట్ ఇస్తా అని చెప్తున్నారు కానీ ఎవ్వరు రెస్పెక్ట్ ఇయ్యరు. ఇంకా బాయ్స్ గర్ల్స్ పోటీ అంటారా? బాయ్స్కి ఉన్నంత ఫ్రీడమ్ గర్ల్స్కి ఉండదు. ఎందుకంటే వాడు బాయ్స్, మేము గర్ల్స్. బయటికి వెళ్తారంటే లేదు, ఎంతవరకు ఉన్నా డ్యూటీ చేస్తున్నా డ్యూటీ, లేకుంటే ఇంటి దగ్గరనే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి. ఓన్లీ డ్యూటీ, ఇంటి, రెండింటి మధ్యనే ఉంటుంది కానీ ఫ్రీడమ్ అంటూ ఉండదు. వాళ్ళకు కూడా ఉంటుంది కదా గర్ల్స్కి, బయట తిరగాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, ఫ్రెండ్స్ కలగాలి, మనకు నచ్చింది చేయాలి, అవి ఇవి ఉంటాయి. కానీ ఏమంటారు, అమ్మ నాన్న అన్న రెస్ట్రిక్షన్స్ వల్ల ఇంట్లోనే ఉండిపోతారు. రాత్రి సమయాల్లో ఒంటరిగా మహిళ తిరిగే తట్టు ఉన్నారా? అస్సలు లేరు. బయటికి పోతే ఇంట్లో అమ్మ నాన్నలకు కూడా టెన్షన్ ఉంటుంది అనమాట. మా అమ్మాయి బయటికి పోయింది, ఎప్పుడు ఇంటికి వస్తుందా సేఫ్గా, లేకుంటే లేదా. ఒక అమ్మాయి బయటకు పోయిందంటే వాళ్ళ డాడీ నిమిషానికి ఒకసారైనా ఫోన్ చేశాడు, అమ్మ వస్తున్నా, అమ్మ వస్తున్నా, వస్తున్నా, వస్తున్నా. ఇదే ఉంటుంది. మెన్ నిజంగానే ఈక్వలా? అస్సలు కాదండి. మెన్కి చాలా ఫ్రీడమ్ ఉంటుంది, ఉమెన్కి అస్సలు ఉండదు. కొందరు ఇచ్చిన బయట వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మీ అమ్మాయి అలా చేస్తుంది, మీ అమ్మాయి ఇలా చేస్తుంది, ఇచ్చిన ఫ్రీడమ్ని కూడా దోచేస్తారు వాళ్ళు. తల్లిదండ్రుల కోసం వాళ్ళ అమ్మాయిలు వాళ్ళ ఇష్టాలు కానీ ఆశయాలు కానీ వదిలేసుకున్న వాళ్ళు మీరు ఎవరైనా చూసారా? చాలామందిని చూస్తాను. ఎందుకంటే గర్ల్స్కి వాళ్ళ బాయ్స్ లాగానే మేము కూడా జాబ్ చేయాలి, మా సెల్ఫ్ రెస్పెక్ట్తో మేము నింబడాలి అని ఉంటుంది. కానీ అమ్మ నాన్న చెప్పడం వల్ల తొందరగా పెళ్ళిళ్ళు చేసుకోవడం, తర్వాత ఫ్యామిలీ బాధ్యత చూసుకోవడం, అలా చేయడం వల్ల వాళ్ళ ఫ్రీడమ్ని వదిలేసుకొని నాన్న ఫ్రీడమ్ కోసం బతుకుతారు. అంటే ఏమంటారు, తన లైఫ్ తను బతకకుండా డాడీ కోసమో అమ్మ కోసమో తన లైఫ్ని సాక్రిఫైస్ చేసి వాళ్ళ లైఫ్ని తీసుకుంటుంది. ఉమెన్స్ డే సందర్భంగా ఉమెన్స్కి ఏమని చెప్తాం అనుకుంటున్నాను? పక్కల గురించి ఆలోచించకుండా ఏదో మనం చేసుకోవాలి, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు కాకుండా మనకు నచ్చినట్టు మనం ఉన్న కొద్ది టైంలో అయినా మనకు నచ్చినట్టు మనం బతికితే చాలు.